మహాభారతం 1వ భాగం. భీషణ ప్రతిజ్ఞ. కురు మహారాజు పేరుతో కౌరవ వంశం ఏర్పడింది. పాండవులు, కౌరవులు కురు వంశానికి చెందినవారే. అయితే ధృతరాష్ట్రుడి తనయులైన 100 మందిని ధార్తరాష్ట్రులుగా, పాండురాజు కుమారులైన 5గురిని పాండవులుగా భావించేవారు. ఆ తరువాత ధృతరాష్ట్రుడి కుమారులు మాత్రమే కౌరవులుగా పిలువబడ్డారు. కురు వంశంలో ఎంతోమంది వీరులు, యోధులు, త్యాగపురుషులు కనిపిస్తారు. అలాంటి కురు వంశంలో శాంతనుడు ఒకరు. కౌరవ వంశానికి చెందిన శాంతన మహారాజు హస్తినాపురం అనే రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రోజున విహారానికి వెళ్ళిన శాంతనుడు అక్కడ మానవ రూపంలోని గంగను చూసి మనసు పారేసుకుంటాడు. గంగ అందచందాలకు ఆకర్షితుడైన ఆయన ఆమెను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఒక మహారాజుగా చనువు తీసుకొని తన మనసులోని మాటను ఆమెకు చెబుతాడు. ఆయనతో కలిసి ఉండటానికి ఆమె కొన్ని షరతులు విధిస్తుంది. ఆమె పట్ల గల వ్యామోహంతో శాంతన మహారాజు అందుకు అంగీకరిస్తాడు. ఆ ఇద్దరి కలయిక కారణంగా కలిగిన వాడే దేవవ్రతుడు. యుక్త వయస్సులోకి దేవవ్రతుడు అడుగుపెట్టిన తర్వాత శాంతన మహారాజుకి అతన్ని అప్పగించి గంగ వెళ్ళిపోతుంది. అనేక యుద్ధ విద్యలను అభ్యసించిన దేవవ్రతుడు పరిపాలనా వ్యవహారాలలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఒక రోజున ఆయన తండ్రి విచారంగా ఉండటం గమనిస్తాడు. తన తండ్రి సత్యవతి అనే ఒక యువతిని ఇష్టపడ్డాడని, ఆమెను వివాహం ఆడాలనే ఆలోచన చేశాడనే విషయాన్ని తెలుసుకుంటాడు. సత్యవతి తండ్రి తన కూతురి సంతానానికే రాజ్యాధికారం దక్కాలనే షరతు పెట్టాడని, ఆ విషయాన్ని గురించి తన తండ్రి వేదన చెందుతున్నాడని దేవవ్రతుడికి అర్థమవుతుంది. దాంతో ఆయన ఉన్నపళంగా బయలుదేరి సత్యవతి తండ్రి అయిన దాశరాజును కలుసుకుంటాడు. సత్యవతి విషయంలో తన తండ్రికి దాశరాజుకి మధ్య జరిగిన సంభాషణను గురించి దేవవ్రతుడు ప్రస్తావిస్తాడు. శాంతన మహారాజుతో తాను మాట్లాడిన మాటల్లో న్యాయం ఉందని అంటాడు దాశరాజు. రాజ్యాన్ని ఏలే వారసుడు ఉన్న వ్యక్తికి తాను ఎలా పిల్లలు ఇస్తానని ప్రశ్నిస్తాడు. శాంతన మహారాజుకి తాను వారసుడినే అయినా తను రాజ్యాధికారాన్ని చేపట్టనని మాట ఇస్తాను అంటాడు దేవవ్రతుడు. ఈ రోజున నువ్వు ఈ మాట అంటున్నావు, రేపటి రోజున నీ పిల్లలకు రాజ్యకాంక్ష ఉండదనే నమ్మకం ఏమిటి అని అడుగుతాడు దాశరాజు. 1 నిమిషం పాటు దేవవ్రతుడు ఆలోచన చేస్తాడు. తన తండ్రి ఆనందంగా ఉండాలంటే ఆయన జీవితంలోకి అర్ధాంగిగా సత్యవతి అడుగు పెట్టాలి. అందుకు దాశరాజు అంగీకరించాలంటే సత్యవతి గర్భాన జన్మించిన వారికే రాజ్యాధికారం దక్కాలి. రాజ్యాధికారాన్ని త్యాగం చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాను. కానీ భవిష్యత్తులో తన సంతానం కారణంగా సత్యవతి పుత్రులకు ఇబ్బంది కలుగుతుందనే దురాలోచనను దాశరాజు చేస్తున్నాడు. అంతే. ఆ క్షణంలోనే దేవవ్రతుడు ఒక నిర్ణయానికి వస్తాడు. తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని ప్రతిజ్ఞ చేస్తాడు. భీషణ ప్రతిజ్ఞ చేయటం వల్లనే దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు.